ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ విత్ సమ్ ప్రాబ్లమ్, ఆస్టియోఆర్థరైటిస్ అనుకోండి, ముఖాల నొప్పులు అడ్వాన్స్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు మేము సర్జరీ అనేస్తాము. సో సర్జరీకి భయపడి సర్జరీ లేకుండా ఏదైనా ఆప్షన్ ఉందా సార్, ఏదైనా మార్గం ఉందా అని మీరు అడుగుతారు. సో ఈ సిచ్యువేషన్ ఏది ఉంటుందో దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది ఓకే సర్జరీ లేకుండా కూడా వీ విల్ డూ దిస్, వీ విల్ డూ దాట్ అని ఏదో చాలా మంది చెప్పి దాన్ని మీరు జేబు ఖాళీ అయిన తర్వాత ప్రాబ్లం అలానే ఉంటుంది మీకు. సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్ అనేది మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్ దట్ హ్యాస్ టు బి డన్. దాన్ని అన్నెసెసరీ ఇది కాకుండా అది కాకుండా అని చెప్తే ఫైనల్గా ప్రాబ్లం అవుతుంది పేషెంట్కే. అదొకటి. లాస్ట్లో ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఉంటే మన ఏరియాలో ఉన్న మంచి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూయించుకుంటే వాళ్ళు అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఒకటి చేసి ఎక్కడైనా పంపించాలనుకుంటే పంపించేసి నీట్గా ఒక పద్ధతి ప్రకారంగా మీ ట్రీట్మెంట్ అవుతుంది. సో మన ఏరియాలో ఇప్పుడు మా ఇన్నోవా హాస్పిటల్లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్ ద స్పెషాలిటీస్. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఐ సజెస్ట్ ఇస్ అ వెరీ గుడ్ హాస్పిటల్. మేము చాలా రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఫాలో అప్ చేస్తూ ఉంటాము పేషెంట్స్కి. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళైతే మాత్రం మీరు బై ట్రస్ట్ యూ కెన్ వాట్ ఎవర్ ఈ ప్రాబ్లమ్ యూ హ్యావ్ మీరు మా హాస్పిటల్కి రావచ్చు. వీ హ్యావ్ ఆల్ ద స్పెషాలిటీస్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. ఆర్థోపెడిక్లో కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్. ఏది ఉన్నా సరే యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్ అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, ఇన్నోవా హాస్పిటల్.